ఆ యొక్క విధ్వంసాన్ని చూసిన తర్వాత ఎంత బాధపడ్డామో, ఎంత ఆవేదన చెందామో ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేశారు, ఆర్థికంగా నష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటాడు ఎప్పుడు. నేను శాసనసభలో చూశాను, ఆయన పోలికంతా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటారు. నేను శాసనసభలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి నీకు వ్యత్యాసం ఎంతుందంటే ఈరోజు ఎవ్వరం కూడా చెప్పలేనంత వ్యత్యాసం. అసలు పోల్చుకోవడానికే నీకు అర్హత లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే కాదు, మా యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క కాలి గోటికి కూడా నువ్వు పని చెయ్యవని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని తద్వారా ఒకసారి అధికారంలోకి వస్తే నువ్వు ఊహించుకుంటే అది నీ భ్రమ అని చెప్పి తెలియజేస్తున్నాను. విధ్వంసం అంటే ఎన్నో విధ్వంసాలు ఇప్పుడే మనకి వీడియోలో చూపించారు. శాసనసభలో చేతులెత్తి దండం మొక్కాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు 3 పూటలు కడుపు నిండా అన్నం తినాలని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టారు. మీరు ఎత్తేస్తున్నారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మా పేరు పెట్టడం ఇష్టం లేకపోతే మీ తాత పేరు పెట్టుకో, నీ తండ్రి పేరు పెట్టుకో. ఆ 2 పేర్లు ఇష్టం లేకపోతే నీ పేరైనా పెట్టుకొని పేదవాడి కడుపు నిండే ఆ పథకాన్ని ఎత్తొద్దని నిండు శాసనసభలో చేతులెత్తి జోడించి దండం మొక్కినా కనికరకం లేకుండా ఆ పథకాన్ని ఎత్తేశాడు. నేను చూశాను, రాజకీయాల్లోకి వస్తారు, అధికారంలోకి వస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా. అధికారం అంటే ఎవరికి శాశ్వతం కాదు. ఒకరు అధికారంలో ఉంటే మళ్ళీ అధికారంలోకి ఇంకొకరు వస్తారు. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ నీకు ఇంకా ఏదైనా సరే కొత్తగా చెయ్యాలంటే ఆ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ 5 సంవత్సరాలు జరిగింది ఏమిటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు.